నమస్కారం. నవతరానికి నాంది నవ్య కార్యక్రమానికి స్వాగతం. గోళ్ళ రంగు వేసుకున్నంత తేలిగ్గా తొలగించే రిమూవర్లు అందుబాటులోకి వచ్చేసాయి. దాంతో నెయిల్ పాలిష్ రిమూవర్ల వాడకం పెరిగింది. అయితే వీటి వాడకంతో కొంత చేటు కూడా జరుగుతోంది అంటున్నారు డాక్టర్లు. మరి రిమూవర్లతో గోళ్ళు పాడవకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకునే ముందు డిజైనరీ కాన్సెప్ట్ ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ మనము 22 క్యారెట్లో ఉన్న ఈ బీడ్ జ్యువెలరీ చూద్దాము. ఇందులో మీకు గోల్డ్ అండ్ రూబీ బీడ్స్ ఉన్నాయండి. సో స్టెప్ వైజ్గా ఉంది. ఇందులో ఫైవ్ లేయర్డ్ రూబీ బీడ్స్ మాల ఇది. సో ఇందులో మీకు ట్రెడిషనల్గా ఉండే లక్ష్మీ ఐడల్ వచ్చింది, ప్లస్ 5 స్ట్రింగ్స్ రూబీస్ వచ్చాయి. ఇందులో మధ్యలో హైలైట్ చేయడానికి గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో ఇది చాలా ట్రెండీగా ఉంటుంది చిన్న పార్టీస్కి వేసుకొని వెళ్ళడానికి. ఇప్పుడు మనం ఇంకొకటి చూస్తున్నామండి, బంచ్ ఆఫ్ పర్ల్స్ అండ్ రూబీ బీడ్స్. సో ఇది మనము డ్రెస్ మీదకి వేసుకోవచ్చు, శారీ మీదకి వేసుకోవచ్చు అట్ ది సేమ్ టైం. సో ఇది కూడా అలాగే మనకు లైట్ వెయిట్ జ్యువెలరీలో కేటగిరీలోకే వస్తుంది. ఇది మనము బర్త్డే పార్టీస్కి, కిటీ పార్టీస్కి ఎక్కడికైనా వేసుకోవచ్చు అండి. యూ కెన్ సీ ద కాంబినేషన్ పర్ల్ అండ్ రూబీ వచ్చిందండి. దీంట్లో గోల్డ్ కూడా వచ్చింది. సో ఇది చాలా ఆప్ట్గా ఉంటుంది చిన్న చిన్న ఫంక్షన్స్ అన్నింటికి వేసుకొని వెళ్ళటానికి. ఇందాక చూసిన వాటిలో 2 కాంబినేషన్స్ అండి. ఇందులో కోరల్ అండ్ పర్ల్ వచ్చింది. ఇందులో అయితే కోరల్, పర్ల్ అండ్ రూబీ 3 కలర్స్ వచ్చాయి. సో ఇవన్నీ సిమిలర్ కైండ్ ఆఫ్ జ్యువెలరీ టు వేర్ లైక్ పార్టీస్కి, కిటీస్కి ఎక్కడికైనా వేసుకొని వెళ్ళొచ్చు. మీరు సింపుల్గా క్యారీ చేయొచ్చు వీటిని. ఇది అలాగే మీరు చూసినట్టయితే ఇందులో ఈ రూబీ బీడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రౌండ్గా లేవండి. ఇవన్నీ డిఫరెంట్ షేప్లో కట్ చేసి ఉన్నాయి, కార్వ్ చేసి ఉన్నాయి. సో ఇవి పంప్కిన్ షేప్లో కార్వ్ చేసి ఉన్నాయి, లైక్ గుమ్మడికాయ అంటాం కదా. సో గుమ్మడికాయ రూబీ బీడ్స్ అనమాట ఇవి. సో ఇందులో తీసుకున్న ఈ గోల్డ్ బాల్స్ కూడా ఇన్ బిట్వీన్ తీసుకున్నవి ఇవన్నీ కూడా నక్షి బాల్స్ అండి. సో ఈ నక్షి బాల్స్ కూడా హాలోగా ఉంటాయి, మీ గోల్డ్ వెయిట్ కూడా తక్కువ ఉంటుంది ఇందులో. యాజ్ ఇక్కడ తీసుకున్నందుకు ఇక్కడ కూడా మనం పైన సేమ్ అలాగే చైన్ ఎక్స్టెన్షన్ తీసుకున్నాము. దీన్ని మనము లెంత్ ఎంత కావాలంటే అంత ఆల్టర్ చేసుకోవచ్చు, షార్ట్ లెంత్, లాంగ్ లెంత్ ఎలా అయినా తీసుకోవచ్చు. అండ్ ఇదే కాన్సెప్ట్లో మనము కలర్ కాంబినేషన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అండి. ఇది ఇప్పుడు మనం రూబీస్లో చూస్తున్నాం, దీన్ని ఎమరల్డ్లో చేయొచ్చు, పర్ల్లో చేయొచ్చు, ఎలా కావాలంటే అలా మనం కలర్ కాంబినేషన్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో గోల్డ్ కొంచెం తగ్గించుకోవాలి అనుకుంటే కూడా వీ కెన్ గో విత్ పర్ల్స్ అండి. గోల్డ్ పోర్షన్ ఏదైతే ఉందో అక్కడ పర్ల్ని మనం ఆల్టర్నేట్గా తీసుకోవచ్చు. సో ఈ లక్ష్మీ బిళ్ళలు ఏవైతే చూసామో ఇందులో కూడా నక్షి వచ్చింది కాబట్టి సో దీనికి కూడా మనం చుట్టూ కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు అండి. లైక్ ఇవన్నీ కస్టమైజ్డ్ జ్యువెలరీ అండి. మనము ఏ కలర్లో కావాలంటే ఆ కలర్లో కన్వర్ట్ చేసుకోవచ్చు దీన్ని. అండ్ కస్టమైజ్ చేసుకునేటప్పుడు కూడా కాంబినేషన్స్ మనము క్లయింట్ రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందో వాళ్ళ రిక్వైర్మెంట్ని తగినట్టు మనం కాంబినేషన్స్ కూడా సెట్ చేసి ఇస్తామండి. సో ఇలా కావాలి అనుకున్నప్పుడు, సోబర్ కలర్స్లో కావాలి అనుకున్నప్పుడు వీ కెన్ గో విత్ దిస్ ఓన్లీ 2 కలర్స్. లేదు అనుకుంటే ఈ పోర్షన్ ఒక కలర్, ఈ పోర్షన్ ఒక కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ ఆన్ అవర్ చాయిస్. మనకు ఎన్ని కలర్స్ కావాలి అన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు ఇది చూసినట్లయితే మీకు గోల్డ్ లైట్ వెయిట్ జ్యువెలరీలోనే ఇది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అండి. సో బంచ్ ఆఫ్ బీడ్స్ విత్ అ స్ట్రింగ్ అండి. ఇందులో మళ్ళీ ఇందాక చెప్పినట్టే 3 కాంబినేషన్స్ ఉన్నాయండి. సో రూబీ బీడ్స్, ఎమరల్డ్ బీడ్స్ టుగెదర్ బంచ్ ఉంది. అండ్ దెన్ సౌత్ సీ పర్ల్ వచ్చింది. ఆ తర్వాత మరి గోల్డ్ బీడ్ విత్ ఎమరల్డ్స్ ఉన్నాయండి. అందులో గోల్డ్లోనే బీడ్స్ కూడా ఉన్నాయి అండ్ ఎమరల్డ్స్ కూడా స్టడెడ్ ఉన్నాయి. సో ఇందులో మీకు ఏదైతే చూస్తున్నారో ఈ పైన కూడా ఒక నక్షి బాల్, ఒక పర్ల్ అండ్ ఒక ఎమరల్డ్ ఇచ్చున్నాము. అండ్ కింద మళ్ళీ పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అండి. సో ఇట్ గివ్స్ అ వెరీ కలర్ఫుల్ లుక్. మనం వేసుకున్నప్పుడు ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా లైక్ చాలా కలర్ఫుల్గా కనిపిస్తాము, అందరిలో స్పెషల్గా కూడా కనిపిస్తాము. ఇందులో చూసామంటే మనం బ్లూ కలర్ బీడ్స్ వచ్చాయండి. దట్టు ఫ్లాట్ బీడ్స్ అండి. ఇవి బీడ్ అంటే జనరల్గా మనము బీడ్ లాగా రౌండ్గా ఉంటుంది, బట్ దీస్ ఆర్ లైక్ వెరీ న్యూ కాన్సెప్ట్ అండి. ఫ్లాట్ బీడ్స్ వచ్చాయి. ఈ ఫ్లాట్ బీడ్స్ కూడా మనము గోల్డ్ క్యాప్స్ ఇచ్చి దానికి పర్ల్ హ్యాంగ్ చేసి ఉన్నామండి.
గోల్డ్ బాల్స్ ఏవైతే వచ్చాయో ఇవన్నీ హాలో అండి. ఇందులో మన బ్లూ బీడ్ కంటే ఇవి కొంచెం పెద్దవిగా తీసుకున్నాము అండ్ దట్టు విత్ నక్షి అండి. సెంటర్ది మాత్రం నక్షి బీడ్ పెద్దది తీసుకున్నాము అండ్ సైడ్ వన్ని చిన్న సైజులో తీసుకున్నాము. సో ఇవన్నీ ఆల్ టుగెదర్ మీకు గోల్డ్ విత్ బ్లూ కలర్ బీడ్స్ కనిపిస్తున్నాయి. యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, దీంట్లో కూడా మనం కలర్ కాంబినేషన్స్ ఏది కావాలంటే అది చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ బ్లూ బీడ్కి పర్ల్ హ్యాంగ్ చేసాము, దానికి కోరల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. మన ఇష్టం అండి. మన కాంబినేషన్స్ ఎలా కావాలి అంటే లైక్ క్లయింట్ రిక్వైర్మెంట్ని బట్టి మనం కలర్ కాంబినేషన్స్ చూస్ చేస్తుంటాం. సో అలాగే వీవర్స్, ఇప్పుడు మనం చాలా వెరైటీస్ ఆఫ్ స్ట్రింగ్స్ చూసాము, మాలాస్ చూసాము. అందులో ఇంకొక పార్ట్ లైక్ నేను వేసుకున్నాను. ఇవి కూడా లైక్ న్యాచురల్ ఎమరల్డ్ బీడ్స్ అండి. సో ఇలా మనము మన దగ్గర ఏదైనా పెద్ద పెండెంట్ ఉంది అంటే ఆ పెండెంట్ని హ్యాంగ్ చేసుకోవడానికి కూడా బీడ్స్ యూజ్ చేయొచ్చు. సో ఈ బీడ్స్ అన్ని న్యాచురల్ బీడ్స్ అండి. సో ఇందులో మనం ఎమరల్డ్స్ తీసుకోవచ్చు, రూబీస్ తీసుకోవచ్చు, సౌత్ సీ పర్ల్స్, బ్లూ సఫైర్స్, అన్ని వెరైటీస్, అన్ని కలర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. సో ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇవి చాలా బాగుంటాయి అండ్ ఈజీ టు క్యారీ ఆల్సో. ఈ బ్లాక్ డైమండ్స్ అన్నవి లైక్ వెరీ టైనీ డైమండ్స్ అండి. ఇవి చిన్న చిన్న బీడ్స్ లాగా ఉంటాయి. దీన్ని మనం ఎంత చక్కగా గోల్డ్లో అల్లామంటే ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రింగ్ విల్ బి వెరీ డెలికేట్. ఈ జ్యువెలరీలో ప్రత్యేకత ఏంటంటే మనము ఒక్క స్ట్రింగ్ వేసుకున్నా కూడా చాలా గ్లిటరింగ్ ఉంటుందండి, యాజ్ దే ఆర్ రియల్ బ్లాక్ డైమండ్స్. సో ఇందులో మనము మల్టీ లేయర్డ్ అండి. ఇందులో మనము 1 స్ట్రింగ్ నుంచి 100 స్ట్రింగ్స్ వరకు ఎన్ని స్ట్రింగ్స్ కావాలంటే అన్ని స్ట్రింగ్స్ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ బిట్వీన్ కూడా పర్ల్ యాడ్ చేయొచ్చు. అండ్ యాజ్ ఐ టోల్డ్ యూ అర్లియర్, గోల్డ్ విల్ బీ ద యాజ్ యూజువల్ కాంబినేషన్ విత్ బ్లాక్ డైమండ్. సో మధ్యలో మీరు గోల్డ్ బీడ్ కూడా యాడ్ చేయొచ్చు అండి. పెద్ద నక్షి బాల్ యూజ్ చేయొచ్చు, లేదంటే చిన్న చిన్న బీడ్స్ కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఇవి కూడా అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి, ప్రతి చిన్న పార్టీకి, పెద్దదానికి కూడా లైక్ నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ పెరిగే కొద్దీ మీకు హెవియర్ లుక్ తెలుస్తుంది. సో అది కూడా మీరు పెద్ద పార్టీస్కి కూడా యూజ్ చేయొచ్చు. అండ్ చిన్నవి అయితే బర్త్డే పార్టీస్, కిటీస్ అన్నింటికి యూజ్ చేయొచ్చండి. ఈజీగా డే టు డే వేర్కి మీరు క్యారీ చేయడానికి అనువుగా ఉంటుంది. చూసారుగా అందమైన డిజైనరీ కాన్సెప్ట్. ఇక నెయిల్ పాలిష్ రిమూవర్లు వాడిన ప్రతిసారి గోల్డ్లు పొడిబారకుండా ఉండడం కోసం విటమిన్ ఈ, గ్రేప్ సీడ్, లావెండర్ లేదా టీ ట్రీ ఆయిల్ కలిసి ఉన్న నెయిల్ పాలిష్ రిమూవర్లనే ఎంచుకోవాలి. మరి